విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అంటే మీ దగ్గరకు వచ్చే సమస్యలు వచ్చే వాళ్ళు కానీ ఎవరైనా మీ దగ్గర గైడెన్స్ తీసుకోవాలన్నా కూడా ఏది ఎలా రెఫర్ చేస్తారు? అంటే లైఫ్ కోచ్ అన్నారు, లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ హీలింగ్ అన్నారు. ఈ మూడిట్లో ఏది సూటబుల్ అనేది మీరు ఎలా గైడ్ చేస్తారు వాళ్ళకి? చాలా మంచి ప్రశ్న అడిగారండి. హీలింగ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ బోత్ ఈజ్ ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు ప్రాబ్లం లో ఉన్న వాళ్ళకి ఏం కావాలి? ప్రాబ్లం సొల్యూషన్ కావాలి. సో అక్కడ హీలింగ్ వర్క్ అవుతుందండి. ప్రాబ్లం నుంచి బయటకు రావడానికి హీలింగ్ వర్క్ అవుతుంది. మేనిఫెస్టేషన్ ఏంటంటే మీరు ఇప్పుడు బాగున్నారు, నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ బాగా వర్క్ అవుతుంది. మీరు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి ఏది ఒకసారి మీరు ఒక మేనిఫెస్టేషన్ చేశారు కానీ యాక్షన్ లేదు, మీరు ఏదో సాధించాలనుకున్నారు, ఎంత చేస్తున్నా అవ్వట్లేదు. సో లైఫ్ కోచింగ్ ఈజ్ ఆల్ అబౌట్ యాక్షన్ ఫ్రీక్వెన్సీ. మనం ఇందాక లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసినట్టుగా ఏమేం కావాలి, మనం ఒకటి మేనిఫెస్టేషన్ చేయాలి అంటే థాట్స్, ఫీలింగ్స్ అండ్ బిలీఫ్స్ అండ్ యాక్షన్స్ అని చెప్పుకున్నాం. యాక్షన్ కూడా కావాలి కదా. సో మీకు నిజంగా అది కావాలని యూనివర్స్ కి ఎలా అర్థమవుతుంది? మీరు యాక్షన్ తీసుకుంటేనే అర్థమవుతుంది. మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ మనం చేస్తాం, అట్ ద సేమ్ టైం యాక్షన్ కూడా తీసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ ఇంటికి వచ్చానండి, మీ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాను. మేడం మీరు భోజనం చేసి వెళ్ళండి అని అంటున్నారు, కానీ కుర్చీలోంచి లేవట్లేదు, అక్కడ కంచం పెట్టట్లేదు. మీకు నిజంగా నాకు ఫీడ్ చేయాలని ఉందని నాకు ఎలా అనిపిస్తుంది? అవి యాక్టివిటీస్ చేస్తేనే కదా. ఇప్పుడు మీరు ఎఫర్మేషన్ చదువుతున్నారు కానీ మీరు తీసుకోవాల్సిన యాక్షన్ లేదు అంటే జస్ట్ ఫేక్ లిప్సేక్ గా చెప్తున్నారు. యూనివర్స్ కి మీకు కావాలని ఎలా అర్థమవుతుంది? బికాజ్ యు ఆర్ టేకింగ్ యాక్షన్. యాక్షన్ ఎప్పుడైతే ఉంటుందో యాక్షన్ ఫ్రీక్వెన్సీ కూడా కావాలి. యాక్షన్ ఫ్రీక్వెన్సీ, ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ, థాట్ లెవెల్ ఫ్రీక్వెన్సీ అన్ని మ్యాచ్ అయినప్పుడు, అలైన్ అయినప్పుడు అట్రాక్షన్ జరుగుతుంది. సో యాక్షన్ ఫ్రీక్వెన్సీ మిస్ అవ్వకుండా లైఫ్ కోచింగ్ ఇస్తాం. ఓన్లీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ వరకు ఏం చేయాలి, ఎలా చేయాలి, గైడెన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచింగ్ లో ఇస్తాం. హీలింగ్ అంటే హ్యాండ్ హోల్డ్ చేసి మీ ఎమోషన్స్ అన్ని క్లీన్స్ చేస్తాం. లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవడానికి టెక్నిక్స్, టూల్స్ నేర్చుకోవడానికి 10 hours సరిపోతుంది. హీలింగ్ 1 month చేస్తాం. లైఫ్ కోచింగ్ అంటే ఏంటి? ఒక స్పోర్ట్స్ ఆడిన వాళ్ళకైనా, ఒక గేమ్స్ లో అయినా కూడా ప్రతి ఒక్కరికి సక్సెస్ రావాలి అంటే ఎవరుంటారండి? విరాట్ కోహ్లీ అవనియండి, సచిన్ టెండూల్కర్ అవనియండి, ఎవరైనా, మోదీ అయినా, ఎవరైనా వాళ్ళ లైఫ్ లో ఒక పై పొజిషన్ కి వచ్చారు అంటే వెనకతల ఈవెన్ గాంధీజీ, ప్రతి ఒక్కరు లైఫ్ హిస్టరీ చదవండి, వాళ్ళకి ఒక కోచ్ ఉన్నారు. ఒక స్పోర్ట్స్ లో మనం విన్ అవ్వాలంటే ఒక కోచ్ కావాలి, లైఫ్ లో విన్ అవ్వాలంటే కోచ్ కావాలి. సో కోచ్ అనే వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఏ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకైనా కోచ్ అనే వాళ్ళు ఏం చేస్తారు? దే ఆర్ ఫోకస్ అబౌట్ దేర్ కోచ్ ఈస్ డిజైర్డ్ గోల్ టు అచీవ్. మీ గోల్ మీరు అచీవ్ అయ్యే వరకు, ఇప్పుడు క్రికెట్ లో కూర్చున్నారు అనుకోండి, ఈయన లైఫ్ మొత్తం ఏమైనా సంబంధం ఆయనకి? ఆయన గేమ్ వరకు ఫోకస్ చేసి గేమ్ లో ఆయన ఏది సాధించాలనుకున్నాడో అది సాధించే వరకు వాళ్ళు పుష్ చేస్తూ ఉంటారు. సచిన్ టెండూల్కర్ కోచ్ వల్ల సచిన్ టెండూల్కర్ అలా అయ్యాడని సచిన్ టెండూల్కర్ లాగా కోచ్ ప్లే చేయగలరా అండి? లేదు. కోచ్ అంటే చాలా మంది అలాగా అపోహపడతారు, ఆయన అంత పొజిషన్ కాదు కదా, ఆయన ఎలాగా మనకి చేస్తారు? నో, కోచ్ ఈజ్ ఎ పర్సన్ హూ కన్సిస్టెంట్లీ మోటివేట్స్ యూ. వెన్ యూ ఆర్ ఫీలింగ్ లో, దే విల్ గివ్ బూస్ట్ అండ్ ఎనర్జీ టు యూ అంటిల్ యూ అచీవ్ యువర్ గోల్. దే ఆర్ పుషింగ్ యూ టువర్డ్స్ టు రీచ్ యువర్ గోల్. సింధు ఉన్నదనుకోండి, తను ఎలా ఆడిందో తన కోచ్ అలా ఆడలేదే, తనకి రాలేదే మెడల్స్. చాలా మందికి ఉన్న మిస్కాన్సెప్షన్ ఇది. లైఫ్ కోచ్ దగ్గరికి వెళ్ళాలా? ఆ లైఫ్ కోచ్ కోట్లు సంపాదించాడా, మిలీనియరా, మనం ఎందుకు ఆయన దగ్గర నేర్చుకోవాలి? నో అండి, కోచింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. రిలేషన్షిప్ లో మీరు ఇష్యూ ఫేస్ చేస్తున్నారు, మీకు లైఫ్ లో ప్రతి ఏరియాలో ఈ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి అంటే కోచ్ ఈజ్ ఆల్వేస్ గివింగ్ యూ ఎ హ్యాండ్ హోల్డింగ్ అంటిల్ యూ రీచ్ దట్ యువర్ డెస్టినీ. మీకు ఏ డెస్టినీకి అయితే కావాలనుకుంటున్నారో ఆ లెవెల్. అందుకనే కోచెస్ కూడా ఒక్కొక్క లెవెల్లో నెక్స్ట్ లెవెల్ కోచెస్ ని వెళ్తారు. సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ ఒక లెవెల్ కి వచ్చే వరకు ఒక కోచ్, నేషనల్ లెవెల్ ఆడే వరకు ఒక కోచ్ ఉంటారండి. ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్ళాలి అనుకుంటే ఇంకో కోచ్ ఉంటారు. మీ స్టేట్ లెవెల్ కి ఒక కోచ్ ఉంటారు. లైఫ్ లో కూడా ఒక్కొక్క లెవెల్లో మన కోచెస్ ని మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే గ్రోత్ వస్తుంది. నాకు కూడా కోచ్ ఉన్నారండి. నేను కోచ్ ని హైర్ చేసిన తర్వాత నేను ట్రాన్స్ఫర్మేషన్ చూసాను. అన్ని టూల్స్ వచ్చు, అన్ని సర్టిఫికేషన్స్ చేసినా ఎందుకు ముందుకెళ్ళాలి అంటే ఒక కోచ్ కావాలి మనకి. నో వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ లైఫ్ అండి. నా లైఫ్ లో నాకే ఇంట్రెస్ట్, మీ లైఫ్ లో మీకు ఇంట్రెస్ట్. కోచ్ ని హైర్ చేసుకుంటే మీ లైఫ్ మీద ఇంట్రెస్ట్ మీ కోచ్ ఉంటుంది. మీరు మీ గోల్ రీచ్ అయ్యే వరకు మీ కోచ్ మీకు ఎమోషనల్ సపోర్ట్, ఫిజికల్ సపోర్ట్, మెంటల్ సపోర్ట్
సపోర్ట్ ఇస్తారు. మెంటల్ గా మీరు వీక్ అయినప్పుడు, ఎమోషనల్ గా డౌన్ అయినప్పుడు, ఫెయిల్యూర్ వచ్చిన ప్రతిసారి ఏ స్పోర్ట్స్ పర్సన్ అయినా చాలా లో ఫీల్ అవుతారు. వాళ్ళ కోచ్ వాళ్ళకి బూస్ట్ చేస్తారు. దట్ ఈస్ మన లైఫ్ లో కూడా మనకి ఛాలెంజెస్ వచ్చినప్పుడు, మనం లోపల ఉన్నప్పుడు మనల్ని బయటికి లాగే వాళ్ళు ఒకరు కావాలి. మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ వెల్ విషర్స్ కానీ మనకి కన్సోల్ చేయాలని చూస్తారు, లేదంటే కొంచెం ఎంకరేజ్ చేయాలని చూస్తారు. దట్ ఈస్ నాట్ ఇనఫ్. వాళ్ళు సింపతి చూపిస్తున్న ప్రతిసారి వీళ్ళు ఇంకొంచెం లో ఫీల్ అవుతూ ఉంటారు, ఇంకొంచెం డౌన్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు అనుకుంటున్నారు నేను సపోర్ట్ చేస్తున్నాను, వీళ్ళని బూస్ట్ చేస్తున్నానని. కానీ ద వే కోచ్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ ద థింగ్స్ అండ్ ద నార్మల్ పర్సన్ చెప్పేది చాలా తేడా ఉంటుందండి, చాలా తేడా. మా హస్బెండ్ కూడా అంటారు, మీ కోచ్ చెప్తే చేసేస్తావు, నేను చెప్తే చెయ్యవు. బికాస్ చెప్పే విధానం మారుతుంది, చెప్పే ఎన్వైరన్మెంట్ మారుతుంది, చెప్పే వాళ్ళకి అర్థమయ్యేలాగా ఫ్రేమ్స్ మారుతాయి, ఎగ్జాంపుల్స్ మారుతాయి. శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది కదండి. అలాగే మనం ఎవరి ద్వారా అయితే నేర్చుకుంటే మనకి ఉన్నతి వస్తుంది అనేది, మనం ఆల్రెడీ ఉన్నతి చూసాం కాబట్టి వాళ్ళ మాటలు మనం ఒబే చేస్తాం, వాళ్ళు చెప్పినది యాక్షన్ లోకి తీసుకుంటాం. అంటిల్ యు ఆర్ నాట్ టేకింగ్ యాక్షన్ యూ విల్ నాట్ మేనిఫెస్ట్ ఎనీథింగ్. నేను ఏదైనా చెప్తాను, యాక్షన్ మీరు తీసుకోవాలి. తీసుకోలేనప్పుడు రిజల్ట్ ఎలా వస్తుంది? కాజ్ అండ్ ఎఫెక్ట్ అగైన్ యూనివర్సల్ లా. మీరు అనొచ్చు కొంతమందికి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవ్వదు. ఎందుకు అవ్వదు? లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవుతుంది ఎప్పుడు అదర్ యూనివర్సల్ లా కి మీరు ఎగ్నెస్ట్ గా వర్క్ చేయలేనప్పుడు. యూనివర్సల్ లా ఉంది ఏంటి? కాజ్ అండ్ ఎఫెక్ట్. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఇట్స్ ఓన్ అపోజిట్ రియాక్షన్. మీరు యాక్షన్ తీసుకోకపోతే రియాక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? లా ఆఫ్ అట్రాక్షన్ టూల్ ఉపయోగిస్తున్నారు, యాక్షన్ లేదు, ఎలా వస్తుంది రియాక్షన్? యూనివర్స్ నుంచి ఎలా వస్తుంది యాక్షన్? మీకు ఎఫెక్ట్ ఎలా వస్తుంది? కాజ్ ఉంటేనే ఎఫెక్ట్ ఉంటుంది. అలా ప్రతిదానికి రూట్ కాజ్ అనేది మనకు అర్థమైనప్పుడు మనం ప్రతి ఒక్క టూల్ ని, లా ఆఫ్ అట్రాక్షన్ టూల్ ని యాక్షన్ లోకి తీసుకురావడం మొదలు పెడితే ఆటోమేటిక్ గా అట్రాక్షన్స్ అనేవి జరుగుతాయి. ఓకే, కోచ్ కంపల్సరీ అంటారు. కంపల్సరీ అంటే కావాలి కావాలి, ఎందుకంటే నా లైఫ్ లో నేను నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి అనుకుంటే కోచ్ అవసరం. నేను ఎన్ని ఇయర్స్ నుంచి ఎలాగుందో నా లైఫ్ మీరు చెక్ చేసుకోవాలి. లాస్ట్ 5 years నుంచి నా అంతటా నేను అన్ని ఫాలో అవుతున్నాను, యాక్షన్ తీసుకుంటున్నాను, ఎఫర్మేషన్స్ చేస్తున్నాను, లా ఆఫ్ అట్రాక్షన్ టూల్స్ ఉపయోగిస్తున్నాను, చాలా కష్టపడుతున్నాను, కానీ ముందుకెళ్ళలేకపోతున్నాను. ఏంటి కారణం? 1 year హైర్ చేయండి కోచ్ ని. ఈ లాస్ట్ 5 years మీ గ్రోత్ ఎలా ఉంది, ఈ 1 year లో గ్రోత్ ఎలా ఉంది చెక్ చేయండి. లైఫ్ లో మనం చాలా వస్తువులు కొంటూ ఉంటాం, కార్ కొంటాం, మొబైల్ కొంటాం, మనకి ఎప్పుడో గాని కట్టలేని పట్టు చీరలు కొంటాం, చాలా ఎక్స్పెన్సివ్ క్లోతింగ్ తీసుకుంటాం, జ్యువెలరీ కొంటాం, లేడీస్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు, బీరువాలో ఎప్పుడో పెడతారు. మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి కదా. ఒక్కసారి మీరు ఇన్వెస్ట్ చేసుకొని చూడండి. మీ లైఫ్ లో చేంజ్ వచ్చిన తర్వాత ఒక హీలింగ్ గానీ, లైఫ్ కోచ్ ని హైర్ చేయడం గానీ, ఏదైనా గురుముఖంగా నేర్చుకొని చూడండి, ఇంప్లిమెంటేషన్ చేయండి. రాలేదు అప్పుడు మీరు చెప్పండి. ఏమీ నేర్చుకోకుండా నేనే ఎప్పుడైతే నేను ఓన్ గా చేయగలను అనుకుని లాస్ట్ 5 years నుంచి చేస్తూనే ఉన్నారు. లైఫ్ లో చేంజ్ వచ్చిందా? రాలే కదా. ఒకసారి ట్రై చేయండి, చేసిన తర్వాత చేంజ్ వచ్చిందా లేదా మీరే ఎక్స్పీరియన్స్ చేయండి. యువర్ ఎక్స్పీరియన్స్ స్పీక్స్. నేను చెప్పక్కర్లే, అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ మాట్లాడుతుంది. మీ ఫ్రెండ్స్ కి చాలా మందికి సజెస్ట్ చేస్తారు. నేను ఈ సోషల్ మీడియాలో ఎక్కడ పోస్టులు ఏం లేవండి, నేను సోషల్ మీడియా చాలా పూరు, నేను అసలు సోషల్ మీడియాలో కనిపించను. నా ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ హీలింగ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే వాళ్ళ లైఫ్ లో ట్రాన్స్ఫర్మేషన్ చూసారో వాళ్ళు రిఫర్ చేస్తారు. ఇప్పటి వరకు ఎంత మంది నేను స్టూడెంట్స్ ని హ్యాండిల్ చేస్తున్నాను, అందరూ రిఫరెన్స్ నుంచి వచ్చిన వాళ్ళు. సోషల్ మీడియాలో ఇంకా పెయిడ్ ప్రమోషన్స్ అని అలాంటివి ఏమీ నేను అసలు చేయట్లేదు. ఇప్పటి వరకు హ్యాండిల్ చేసిన అన్ని రిజల్ట్ షేరింగ్స్ అన్ని కూడా నా యూట్యూబ్ ఛానల్లో చాలా మంది రిజల్ట్ షేర్ చేసిన ఉన్నాయి. చాలా మంది చెప్పుకోలేని రిజల్ట్స్ కూడా ఉన్నాయి, బయట చెప్పుకోలేరు, మంచి ప్రొఫెషన్ లో ఉంటారు, నాన్ బెయిలబుల్ వారెంట్ నుంచి బయటకు వచ్చారు హీలింగ్ చేశాక విత్ ఇన్ 2 days. వాళ్ళ ప్రొఫెషన్ కి అది ఇదే అవుతుంది కదా, అలా బయటకు వచ్చి చెప్తారు. చాలా మంది ఓపెన్ గా చెప్పరు రిలేషన్షిప్ ఇష్యూస్, హీల్ చేసిన తర్వాత బాగుంటుంది. అలాంటివి ఎలాగా పబ్లిక్ గా నేను యూట్యూబ్ లో పెట్టుకుంటానంటే ఎవరు ఇవ్వరు. సో చాలా మంది రిజల్ట్ స్టూడెంట్స్ లో షేర్ చేస్తారు, మళ్ళా వెంటనే మెసేజ్ చేస్తారు, మేడం ఇది ఎక్కడ పెట్టద్దు ప్లీజ్ అనేసి. సో వాళ్ళ ప్రైవసీ కూడా మనం కాపాడాలి. అలాంటి వాళ్ళు ఎవరైతే వద్దని చెప్తారో అవి పెట్టం, ఎవరైతే ఓపెన్ గా మేడం పెట్టుకోండి పర్వాలేదు అని అంటారో అవే పెడతాం. సో అలా అన్నమాట. నా స్టూడెంట్సే ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ నాకు రిఫరెన్సెస్ త్రూగానే జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు, కానీ ఎవరు సోషల్ మీడియా త్రూగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. రిజల్ట్ మాట్లాడుతుంది, సబ్జెక్ట్ కాదు. అది థ్యాంక్ యూ అండి.